ఏంట్రా 36 పళ్ళు రాలగొట్టించుకోవాలనుందా? ఏంటి 36 పళ్ళు ఇస్తావా? అయితే నాకు జామ పళ్ళు అంటే ఇష్టం. నాకేమో యాపిల్ పళ్ళు అంటే ఇష్టం అమ్మా. నాకు నేరేడు పళ్ళు. అయితే నాకు బత్తాయి పళ్ళు. వీళ్ళకి ఇలా కాదు కానీ ఒకటి తగిలి. ఇది టౌన్ లో కరాటే నేర్చుకున్న దగ్గర నుంచి తెగ రెచ్చిపోతుందిరా. రావులమ్మా, మేము 10th పాస్ హ్యాపీగా ఉంటే నువ్వు ఇలా భయపడతాం ఏం బాగోలేదు. ఇప్పటికి పాస్ అయ్యారా? దీనికే ఇంత బిల్డప్ ఇస్తున్నారేంట్రా? మేము ముందే పాస్ అయ్యాం. మేము లేట్ గా పాస్ అయినా లేటెస్ట్ గా పాస్ అయ్యాం. 10th పాస్ అయితే సరికాదు, ముందుంది ముసళ్ళ పండుగ. అంటే అదే వింటర్ కాదు, సమ్మర్. ఈ పొట్టి నిక్కర్లు వేసుకుని మీ మొహాలకి జోకులు. చిన్న పిల్లల్లా లాగులేంట్రా, మాలాగా లంగాలు వేసుకోండి. రాములమ్మ ఎంత అవమానం చేసిందిరా. మనం లంగాలు వేసుకునే వాళ్ళకి కనిపిస్తున్నావా? పాస్ అయినా మన పవర్ పెరగలేదురా. ఇక లాభం లేదు. దానికి మన పవర్ ఏంటో చూపించాలరా. ఇంకా కూర్చున్నారా? ఎదవన్నారా? బా రేయ్, విదేశీ వస్త్ర బహిష్కరణకి రివర్స్ గా మీ నిక్కర్లు మీరే బహిష్కరిస్తున్నారా? చూడలేక చస్తున్నాను, వేసుకోండిరా. ఇప్పటి నుంచి ఇవి మా ఒంటి మీద ఉండడానికి వీల్లేదురా. ఇది ఇటుకు పట్టిరా, చెరువు కొట్టు కాదురా. నీ ఎంకమా మేము ఆపానికి కదరా, నీ పని చూసుకో. అయినా మీరు ఇలా నిక్కర్ లేకుండా తిరిగితే మీ నాన్నలే కాదు ఊరి జనం కూడా ఎరగొడతారు. నీ మొహం, మేమేమన్నా సగం ఏమన్నా గడపలో తిరుగుతా అనుకున్నావా? ఈ రోజు నుంచి మేము ఫ్యాంట్లు వేస్తాము. మేము పెద్ద మనుషులు అయ్యాము. అంటే చాపెక్కుతారన్నమాట. లేదు, కాలేజీకి వెళ్ళడానికి పడవెక్తాం. అయితే అయింది కానీ కాలేజీ లైఫ్ మాత్రం ఆదిరిపోతుందిరా బాబు. అవును రోయ్. రే నీ లవ్ రావులమ్మా. అయ్య బాబోయ్, గాడ్ ఇస్ గ్రేట్ లవర్. నా పుట్టినరోజు పూట నా రావడం చూపించాడు. రండ్రా. సరిగ్గా అడవే. వీళ్ళు సండే సందర్భంగా వన్ డే మ్యాచ్ ఆడుతున్నట్టున్నారు. ఏయ్, కుంటేటప్పుడు కూడా వయ్యారాలెందుకే? మేరా బారీ హే, జల్దీ కర్. మామా, ఈ పిల్ల వాస్తు ప్రకారం ఉందిరా. అవునరా. నీ మొహం, దానికి ఈశాన్యంలో బరువు ఎక్కువరా. మరి ముందాడిన దానికి దాని నైరుతిలో తక్కువరా. హాయ్. 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 మా నాన్న ఊరెళ్తున్నారు. రాత్రికి పడుకోటానికి మీరెవరన్నా తోడొస్తారా? అమ్మో, మీ ఇంట్లో మాకెవరికి నిద్ర పట్టదే. అవునే. బాప్రే, తేరే ఘర్ మైనే ఆਉਂగి. మీ ఇంట్లో రౌడీలను చూస్తే నాకు భయం, నేను రాను. వీళ్ళ బొంద, వీళ్ళెవరూ రాకపోయినా నీకు తోడుగా నేనొస్తానే. సీతకు తోడు నువ్వెళ్తే నీకు తోడు నేనొస్తాను రావులమ్మా. ఇదిగో నీకు తోడుగా వస్తా అంట. ఏయ్, ఏంట్రా గుడ్ల గుబల్లాగా వచ్చి ఇక్కడ చేరారు? ఈ రోజు మావాడు బర్త్డే, మీ అందరికి పార్టీ ఇద్దామని అడగటానికి వచ్చాడు. పార్టీనా? ఏం పార్టీ? ముందుగా బిర్యానీ పార్టీ. కోన్సా బిర్యానీ? హైదరాబాదీ క్యా? బురుకుడి. కోటప్పకొండ బర్త్డే గిఫ్ట్ ఏమిద్దామే? నువ్వు ప్రేమతో ఆ బిల్లిచ్చిన తీసుకుంటాను. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. ఏయ్, See you today night. అలాగంటే ఎలా బాబాయ్? బాబాయ్ నువ్వు కూడా ఇలా చేస్తే చెప్తున్నా చూడు. అరే మరి వందుంచు. గంట మాత్రమే. గంట ఎందుకు బాబాయ్, 1 hour చాలు. నా పుట్టినరోజు పార్టీ మదాకా. ఈడేంట్రా దెయ్యాలు తిరిగే టైంలో పార్టీ పెట్టాడు. వాడు ఈ టైంలో పుట్టాడట్రా. ఒరే చంటి, వచ్చేసావా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా. మీ అందరికి సర్కుల్లో పార్టీ. రండ్రా. ఒరే బండలు నీటిలో పడతా, జాగ్రత్త కదండి. తాగండి రా, ఫుల్గా తాగండి. నా పార్టీ మజాకా. రే రే, దాంట్లో ఏం కలుపుతున్నావురా? జిన్నురా, కొబ్బరి బండిలో కలిపితే బాగుంటుంది. అరే నా రావులమ్మకి లవ్ లెటర్ మనం ఇచ్చావా? ఇస్తే రిప్లై లేదురా. ఇచ్చానురా, కానీ అది నాకంతా అనవసరం. నా రావులం ఇప్పుడు కావాలి. ఇక్కడే ముఖం టు ముఖం తేల్చుకోవాలి. యు మీన్ ఫేస్ టు ఫేస్? ఓకే. నా బర్త్డే రోజు రావులం వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పక్కర్లేదు. అంత ఆశ కూడా నాకు లేదురా. బర్త్డే రోజు స్మైల్. సారీ, ఏడిపోయింట్రా. నీకేం కావాలి చెప్పు, చిటికలో పట్టుకొచ్చేస్తాను. నా రావులం వచ్చి నాకు హ్యాపీ బర్త్డే చెప్తే నా జన్మ ధన్యం అవుతుంది. రేయ్, తీసుకురావడానికి ఇది రబ్బర్ బొమ్మ కాదురా, రావులమ్మ. అదేంట్రా, స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళం, ఆ మాత్రం చేయలేమా? తీసుకొద్దాం. ఊరుకోరా, వాడేదో మత్తకి మాట్లాడితే నువ్వు కూడా ఏంటి? రే, పావు గంట నో 10 నిమిషాల్లో లేపుకొస్తాను, పట్టుకొస్తాం. వెళ్దాం రారా. రే తీసుకొద్దాం. ఈ బాటిల్ లోపల నీ రావాలి.
ఆవులమ్మా పాలల్లో నా నీళ్లు కలపటం నథింగ్ స్పెషల్, నీళ్ళల్లో నా పాలు కలపటం సంథింగ్ స్పెషల్, సంథింగ్ స్పెషల్. పాలు పైవా ఏంటి పోసేది? పాలు పాలా ఇప్పుడు పోసాగా. ఏటై పాల గిన్నె కడుక్కుంటా నీళ్ళు అనుకున్నానా నీళ్ళ ఆ. మన పెద్దలు ఏమన్నారు? ఏమన్నారు? తెల్లనవన్నీ పాలు, నల్లనవన్నీ నీళ్ళు. అవునా కదా? అవును. మరి ఇదిగో ఇది చూడు, ఇది తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా? తెల్లగానే ఉన్నాయి. అయితే పాలే. అయితే లీటర్ పోయి పైన ఈ పాపారావు, అబ్బా ఈ పాపారావు నీళ్లు పోసినా పాలు పోసినట్టే. పాలు ఈ కథ అయిపోయింది. వెళ్ళే అలవాయా పోవయ్యా. పాపారావు ఆ. 2 లీటర్లు పాలు పోయి. 2 లీటర్ల? నువ్వు పద నేను వస్తున్నా, నువ్వు పద నేను వస్తున్నా. 2 లీటర్లు అడిగాడే, మన దాంట్లో ఉన్నది 1 లీటరేనే. ఎలా 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 2 లీటర్లు? వచ్చింది ఐడియా. రావే 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 వస్తావా వస్తావా. రే పొద్దున్నే చెమ్ము చేతిలో పుచ్చుకుని రావే రావే అని పాడుతున్నావు, ఎవతిని పిలుస్తున్నావేంటి? ఎవరిని పిలిస్తే ఎవతూరుకుంటది, నాలో నేను అనుకుంటున్నానా? అంటే 5 రోజుల నుంచి రావట్లేదు, ఊపు కోసం పాడుకుంటారా? ఊపు కోసం పాడుతున్నావా? సరే ఊదుగాని గాని ఇదిగో తీసుకో. అమ్మ బాబు ఇప్పుడు నా పరిస్థితి ఏముంది? ఇదిగో ఆ చెట్టు చాటుకి వెళ్ళి పని కాని ఇచ్చాయి, తర్వాత నీళ్లు పంపిస్తా. త్వరగా పంపిస్తావా? ఇదిగో, ఆలస్యం అయితే ఆకులతో అడ్జస్ట్ అయిపో. ఇది పాలల్లో ఫేనాయిలు పోయా. దరువెయ్యర దరువెయ్యర అయ్యయ్యర దెబ్బ దరువెయ్యర అయ్యయ్యర అదరువెయ్యర దెబ్బ దరువెయ్యర ఏడు దెబ్బ. సత్తయ్య ఓలు తగ్గడం కోసం పట్టణం వాళ్ళ కసరత్తులు చేస్తున్నావా ఏంటి? కాదే బట్టలు తూతున్నానా? ఆ? నీ చేతులు ఏమన్నా పడిపోయాయా? కాలుతో ఉతుకుతున్నావు? చేతకానోళ్ళు చేతులతో ఉతుకుతారు, నేను ఇలాగే వెరైటీగా ఉతుకుతాను, అప్పుడే శుభ్రం అవుతాయి. ఏటి కాళ్ళ? కాదే బట్టలు. నీ వాళ్ళకు సుత్తట కుంట్లకు మట్టి తొక్కుతున్నట్టుంది. ఇదిగో నన్ను నా కాళ్ళని ఏమైనా అన్నావంటే నీ కళ్ళు పోతాయి. రాములోరు పాదాలు తాకి రాయి సావిత్రి సావిత్రి కదే అహల్య. మరి సినిమాలో రాయి సావిత్రి అయిపోయిందటి, మనకెందుకులే. అలాగే నా పాదాలు తాకితే బట్టలు కూడా శుభ్రం అయిపోతాయి. అందరి బట్టలు ఇట్టాగే శుభ్రం చేస్తున్నావా? ఓ మన ఊరు మున్సబు వార్డు మెంబర్ల కాడి నుంచి ఆఖరికి రెడ్డప్ప బట్టలు కూడా. అమ్మో రెడ్డపై కూడానా? నీకెవరికి ఆయన ఎదిరించే ధైర్యం లేదే. నన్ను చూడు, ఆడి బట్టల కాళ్ళ కింద వేసి ఎలా తొక్కుతున్నాను. సార్లే సంబడం, ఇట్టాగే ఎగురుతా ఉంటే ఏదో రోజు కాలు జారుతుంది, అప్పుడు ఈ బండతానంలో నీ సమాధి ఉంటది. ఇదిగో మా వంశంలో ఇంతవరకు ఎవడో కాల్ జారలేదు తెలుసా? పొద్దుకుపోతుంది, పేపర్ వచ్చేసి ఉంటుంది. నీకు చెప్దామని గుడ్ న్యూస్ తెచ్చాంరా. ఏంటది? అదే మా రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యారన్నమాట. కంగ్రాట్స్ రా. ఒరే చంటి ఇటు తిరుగు. ఏంట్రా? లేకపోతే ఏంట్రా, మేము పేరైనా చాలా సంతోషపడుతుంటేనే. అసలు మనం ఏమనుకున్నాం? ఏమనుకున్నావు? గోచి కట్టుకుని ఈది బడి దగ్గరికి వెళ్ళి నుంచి ప్రతి క్లాస్ నుంచి కలిసి ఎక్కాలనుకున్నావా? అవును. మరి నీకు అమ్మోరు పోసి పరీక్షలు రాయలేకపోతే పరీక్షలు రాసి కూడా మేము కావాలనే ఫెయిల్ అయ్యాం. నా కోసం మీరు అంత పని చేశారా? నీకోసం ఎగ్జామ్స్ ఏంట్రా, కావాలంటే ప్రాణాలని ఇస్తాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? 10 రోజుల్లో ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా. దానికి అందరం కలిసి రాసి పాస్ అయ్యి కాలేజీ మెట్లు ఎక్కుదాం. ప్లాన్ బానే ఉంది బాబు, కానీ మీరు ఫెయిల్ అయినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే ఇక్కడ ఎందుకుంటాం, హాస్పిటల్లో ఉంటాం గానీ. మేమని కొట్టావు, నేను పుట్టక నన్ను కొట్టావు. తప్పు చేస్తే ఎవరన్నా కొడతాను రా. ఇవాళ నువ్వు దొరకపోయావో సగం వేసి ఇప్పుడు నీకున్నది అదేగా. ఏంటో అవుతున్నావు? ఐరన్ బాక్స్ ఎవరు చెప్పుకెళ్తున్నాడు? ఎవరాదే నా ఇస్త్రీ పెట్టి పట్టుకెళ్ళదు. తప్పానని తప్పుడు మాటలు చెప్పి తప్పించు తిరుగుతావు. తప్పుడు నా కొడక, నీ తుప్పు రాకపోతే జుట్టు కూడా దొరకకుండా చేయించుకున్నావు కదరా. ఎందుకు దొరుకుద్ది? ఖాళీ ఉన్నప్పుడు అలా దొరుకుతుంటే. నేను ఖాళీగా ఉన్నానా? నువ్వు పరిస్థితి అసలు నేను ఎందుకు తప్పానో తెలుసా? ఎందుకు తప్పా? చదవలేదు కాబట్టి. కాపీ కొట్టడం కూడా చేతకలేదా? తప్పుతావా? అమ్మ నన్ను తప్పితే బాక్స్ లో పెట్టు, నేను తప్పితే బాతావేనా? అమ్మ తప్పింది నేనేరా. నువ్వు సంవత్సరం అమ్మో ఏంట్రా? మరి పరీక్ష ఎందుకు తప్పావురా? నా క్లాస్మేట్ సుబ్బలక్ష్మి తప్పిందన్న, అందుకే నేను తప్పానన్నా. సుబ్బలక్ష్మి తప్పితే నువ్వు తప్పడం ఏంట్రా? చూసావు ఏంట్రా? ఈ
కన్నా కొడుకుని ఏరేవాడు కొడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటావా? నన్ను కొట్టే ఎక్కైనా, తిట్టే ఎక్కైనా, పెట్టే ఎక్కైనా నీకే ఉంది. కొట్టు. అయితే రారా రా, రారా.